సో ఓకే, దీనికి ఇంకేం కావాలి? బటర్ స్కాచ్ సిరప్. ఇది బటర్ స్కాచ్తో తయారవుతుంది. ఇది ఇక్కడే తయారు చేస్తారా? కంపెనీ నుంచి వస్తుంది. చాక్లెట్ సిరప్ ఓకే. అదే టాపింగ్? చాక్లెట్ సిరప్ హాట్. కోల్డ్ ఒకటి, హాట్ ఒకటి. చాక్లెట్ రైస్. ఈ చాక్లెట్ రైస్ ఎలా తయారవుద్ది? ఇది కూడా కంపెనీ నుంచి వస్తుందంట. ఇక్కడ తయారు చేసే ఐటమ్ ఏంటి? ఐస్ క్రీమ్ అంతే, ఫ్రూట్ సలాడ్, జెల్లీ. ఓకే, ఇక్కడ నుంచి ఫ్రూట్ సలాడ్, జెల్లీ తయారవుతుంది. జెల్లీ ఎలా తయారు చేస్తారు? జెల్లీ పౌడర్ వస్తాయి సార్ కంపెనీ నుంచి పౌడర్ వస్తుందంట. ఆ పౌడర్ ఏం చేయాలి మనం? పౌడర్కు అది నీళ్ళు వేడి చేయాలా? నీళ్ళు వేడి చేసుకోవాలా? కలిపేసి వేయాలన్నమాట. సో దానిపైన ఇవేంటిది? బాదాం, పిస్తా బాదాం. ఓకే, దీని అడ్రస్ ఏంటి? మన షాప్ అడ్రస్ కరెక్ట్గా చెప్ప. బేకర్స్ పాయింట్ ఎక్కడ? అత్తాపూర్. సో బేకర్స్ పాయింట్ అత్తాపూర్ దగ్గరికి వస్తే మీకు ఇది దొరుకుతుంది. ఇది హైవే రోడ్ మీద ఉంది కదా. ఓకే, ఇదేంటిది? చాక్లెట్ రోల్స్. దాన్ని 2 పీసెస్ కింద బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసుకుని డెకరేట్ చేస్తున్నాడు ఒక బోట్లో. ముగ్గురు ట్రావెల్ చేస్తున్నట్లాగా. ఇవి దాని కాడల. క్రీమ్. వావ్. సో క్రీము, చెర్రీస్, తర్వాత ఈ చాక్లెట్ రోల్స్, ఇవేమో కోన్కి కావాల్సిన ఐటమ్ అన్నమాట. సో ఇవి వేసుకున్నాడు, డెకరేట్ చేసుకున్నాడు. బోట్లో వెళ్ళే ముగ్గురు ట్రావెలర్స్. 3 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అందులో. ఒకటి బటర్ స్కాచ్ ఉంది, ఒకటి పిస్తా ఉంది, తర్వాత ఒకటి అంజీర్ బాదాం ఐస్ క్రీమ్ ఉంది. ఈ 3 ఐస్ క్రీమ్స్ ఒక బోట్ షేప్లో ఉన్న మంచి గ్లాస్లో పెట్టుకున్నాడు డెకరేట్ చేసుకుని. సో ఇదిగోండి నా ట్రిపుల్ శాండీస్ రెడీ. సండేస్ నా ట్రిపుల్ సండేస్ రెడీగా ఉన్నాయండి. సో ఇది డ్రై ఫ్రూట్ శాండీస్ కదా. సో దీని టేస్ట్ వస్తాను, పట్టుకో. ఫుల్ ఆఫ్ చాక్లెట్. వావ్, చాలా నీట్గా డెకరేట్ చేసి ఉన్నాడండి. సూపర్. హాట్ చాక్లెట్, కోల్డ్ చాక్లెట్ మిక్స్ అయ్యి సూపర్గా వచ్చింది. వెరీ టేస్టీ. క్రీము, చెర్రీ కూడా ఉంది. ఎక్స్ట్రాడినరీ. మీకు తినాలనిపిస్తుందా? బేకర్స్ పాయింట్ రండి, అత్తాపూర్లో ఉంది. సో నెక్స్ట్ నాకు ఏ ఐటెం చూపిస్తుంది? చాలా బాగుంది. నెక్స్ట్ నాకు సోడా ఏదో అన్నారు కదా, అమెరికన్ సోడా, అది చూద్దాం. స్ట్రాబెరీ క్రష్ మరియు 200 ml ఆఫ్ స్ప్రైట్ బాటిల్. సో ఈ సోడా కావాల్సిన ఐటమ్స్ ఏంటి? స్ప్రైట్ తీసుకున్నారు, స్ట్రాబెరీ క్రష్ తీసుకున్నాడు, సో ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నారు, దాంట్లో ఒక చెంచా వేసాడు. సో ఇప్పుడు ఫస్ట్ ముందుగా ఏం చేయాలి మనం? ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఏ ఐస్ క్రీమ్ తీసుకోవాలి? స్ట్రాబెరీ ఎందుకు తీసుకోవాలి మనం? బాగుంటాయి స్ట్రాబెరీ టేస్ట్. స్ప్రైట్ స్ట్రాబెరీ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, అయితే మరి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తీసుకుందాం. స్ప్రైట్ స్ట్రాబెరీ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను, తను చెప్తుంది విందాం. సో అయితే స్ట్రాబెరీ తీసుకుంటున్నాడు. ఎన్ని స్కూప్స్ వేస్తావు? హాఫ్ స్కూప్. సో హాఫ్ స్కూప్ ఆఫ్ స్ట్రాబెరీ వేసుకున్నాడండి గ్లాస్లో. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి మనం? దీంట్లో స్ప్రైట్ వేయాలి. స్ప్రైట్. సరే అయితే స్ప్రైట్ వేద్దాం. మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం స్ట్రాబెరీ క్రష్. కొంచెం స్ట్రాబెరీ క్రష్. ఎందుకు స్ట్రాబెరీ క్రష్? స్ట్రాబెరీ ఫ్లేవర్ కదా. ఓకే, స్ట్రాబెరీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓహో, ఈ స్ప్రైట్ మొత్తం స్ప్రైట్ కలర్ అంతా పింకిష్ అయిపోయింది కదా. మిక్స్ చేయాలి. మిక్స్ చేసాం. ఎంతసేపు మిక్స్ చేయాలి?
ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యేంత వరకు, ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసి స్ప్రైట్ చేయాలి. కంప్లీట్ స్ప్రైట్ మొత్తం వేసుకోవాలి. వావ్. ఇంకా హాఫ్ స్కూప్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. మరి ఇంకో హాఫ్ స్కూప్ ఆఫ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వేసుకోవాలంట. నేను నీకు తీసుకొస్తాను. దీంట్లో మరి హాఫ్ స్కూప్ ఆఫ్ స్ట్రాబెరీ, కంప్లీట్ స్ట్రాబెరీ. వావ్, చూసారా నొరగా పొంగుతుంది బయటికి. సో దిస్ ఇస్ అమెరికన్ ఇది మాట, మరి టాపింగ్. సో ఇలాగ నా అమెరికన్ సోడా రెడీ అయిపోయింది విత్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ రతన్. బయట అట్మాస్ఫియర్ చాలా బాగుంది రతన్. నేను బయట అక్కడ సోడా తీసుకుని తాగుతుంటాను, మీకు బయట అట్మాస్ఫియర్ చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రతన్. వెల్కమ్ సార్. యా, నా స్ట్రాబెరీ తీసుకుని వెళ్తున్నాను.